ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జై శ్రీరామ్. ప్రతి పండగకి మనము ఇంటిని శుభ్రపరచుకుంటాము. ఇంటిని శుభ్రపరచుకునేటప్పుడు కొన్ని నియమాలు చూసుకోవాలి. ఇప్పుడు మనకు వస్తోంది తెలుగు ఉగాది పండగ. ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం లాగా ఒక 2-3 రోజుల ముందుగా ఇంటిని తీరిక ఉన్నప్పుడు మూలలకు బూజులు తులుపుకొని మనం శుభ్రపరచుకొని ఉంటాము. మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరము గ్రహణం శనివారం రోజు వస్తుంది కాబట్టి గ్రహణం మనకు కనబడకున్నా కూడా సూర్య భగవానికి గ్రహణం పట్టడం మాత్రం నిజం, మన దేశంలో కనబడదు. అందుచేత ఒక 2 రోజుల ముందు శుభ్రపరచుకున్నా మళ్ళీ ఆ రోజు శనివారం రోజు ఇల్లు చక్కగా కడుక్కోవాలి, పూజా మందిరాన్ని అలిగి ముక్కులు పెట్టుకోవాలి. దేవుళ్లను మళ్ళీ పసుపు నీళ్లు పోసిన పసుపు నీటిలో గంగా నీటిలో చక్కగా ఒక తులిసాక వేసి అన్ని దేవుళ్లను కడిగేసి మళ్ళీ తుడుచుకొని గంధం బొట్లు పెట్టుకొని తెల్లవారి పండగకి మనం సంసిద్ధం కావచ్చు. అలాగే ప్రతి సంవత్సరము ప్రతి పండగలు మనకు ఎన్నో పండగలు వస్తుంటాయి. అప్పుడు చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఇంటిని శుభ్రపరచుకునేది ఏ రోజు, దేవ మందిరాన్ని ఎప్పుడా పరచుకోవాలంటే ముఖ్యంగా శుక్రవారము మంగళవారము దేవుళ్ళ యొక్క మందిరాలను శుభ్రపరచకూడదు. శుక్రవారం ఏంటంటే మన శుభ్రపరిచే దిశలో అడావిడిగా విగ్రహాలు దొరలవచ్చును. మళ్ళీ విలువైనటువంటివి నాణాలు కానీ ఆ శుభ్రపరిచే విధానంలో లేక తొందరపాటులోనో పసుపు కుంకుమలు దొల్లడము ఇలాంటివైనా అపశకునాలు జరిగితే బాగుండదు. కాబట్టి శుక్రవారము మంగళవారము ఇంటి నుంచి దానం కానీ దైవానికి సంబంధించిన వస్తువులు కానీ మన గడప అంటే ఇంటి ప్రాంగణం దాటిపోకూడదు. చివరికి నిర్మాల్యం కూడా దేవుడి మీద గత రోజు చేసిన పూజా నిర్మాల్యం కూడా శుక్రవారం బయట వేయకూడదు. అందుచేత దైవ మందిరాలని బుధవారము లేక శనివారము లేక సోమవారం నాడు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని మళ్ళీ నీటిగా అన్ని సర్దుకున్నాక దైవానికి సంబంధించిన విశేషమైన పూజలకు ఇప్పుడు ఇది ఉగాది వస్తుంది. పాత పసుపు కుంకుమలన్నీ తీసి కడపకు వాడుకునే పంచపాళ్ళ కానీ లేకుంటే చెట్టు మొక్క మొదళ్లలోనే వేసుకొని ఈ సంవత్సరము కొత్తగా వచ్చే కొత్త సంవత్సరానికి కొత్త పసుపు కొత్త కుంకుమ బుక్కాగులాలు అక్షింతలు కొత్త గంధము ఇంతకు ముందు వాడినవి కాకుండా వేరేవి అన్ని కొత్త వత్తులు నెయ్యి నూనెలు సగం అయిపోయి ఉంటాయి. కానీ ఉగాది రోజు మాత్రము కొత్త నూనె బాటిల్ వాడడము ఇవన్నీ కూడా మన నూతన వస్త్రాలు ఎట్లా ధరిస్తున్నామో దైవ పూజకు కూడా నూతనమైనటువంటి పూజా సామాగ్రిని సమకూర్చుకోవాలి. అలాగే ఇళ్లను శుభ్రపరచుకునేటప్పుడు చీపుర్లను మనం ఎటుపడితే అటు వాడినవి మొక్కి చీపుర్లను ఉన్నటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో పాతవన్నీ తీసేయాలి, బయట వాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ నూతన సంవత్సరం ఒకటి కొత్తది ఇన్ని రోజు సంవత్సరం అంతా వాడినవి కాకుండా కొత్త వస్తువులను మనము శుచి శుభ్రకు వాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఏ రోజు పూజలు తెలుపుకోవాలి. మామూలుగానే మనము శుక్రవారం మంగళవారం ఇంటి పూజ తెలుపుకోవడము ఇది దైవ మందిరాలకు కానీ మన ఇల్లు కూడా ఒక మందిరమే కాబట్టి ఎటువంటి వస్తువు కూడా బయట పడకూడదు. ఒకవేళ అలా పడితే ఇంటికి అరిష్టము కావచ్చు అని మనము మన వెనుకటి నుంచి పెద్దలు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ వస్తున్నాము. అలాగే సోమవారం రోజు పొద్దున్నే ఎవరు తినరు, శివుడి కోసం ఉపసించి ఉంటారు కాబట్టి కొంచెం శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి సోమవారం నాడు బూజులు దులుపుకోవచ్చును. బూజులు దులిపి కొత్త చీపుర్లు వాడడము, ఇంటిని శుభ్రపరచుకునే కొత్త కర్రలను కూడా ఉతికి పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేసుకోవచ్చును. అలాగే అన్నింటికంటే ఎక్కువగా తొందరగా మలిన పడిపోయేది కిచెన్ సామాగ్రి. వంటింట్లో ఉన్నటువంటి వస్తువులను రోజువారీ హడావిడిలో ఎటో పెట్టేస్తామో నీట్గా సర్దుకోలేము. కొందరేమో ప్రతి నెల సర్దుకుంటారు, కొందరు ఉద్యోగస్తులు జాబ్ వాళ్ళు కేవలం పండగలకి చూసుకుంటారు. అలాంటప్పుడు బుధవారం కానీ లేక శనివారం కానీ సోమవారం కానీ వంట ఇంటిని శుభ్రపరచుకొని మూల నుండి కడుక్కొని బూజులన్నీ దులిపేసుకొని షెల్ఫ్ల మీద కొత్త పేపర్లు వేసుకోవడము లేకుంటే ఆ పింగాణి రాళ్ళని కడుక్కోవడము టైల్స్ కడుక్కోవడము చేసి బాగా ఆరనిచ్చి కాస్త సాంబ్రాణి ఆ కిచెన్ నిండా కూడా దింపి ఖాళీ కిచెన్లో మళ్ళీ బాక్సులు ఏమేమో మనం వస్తు సామాగ్రి వంట వాడుకుంటామో ఆ వంటింట్లో ఉన్నటువంటి సరంజామా అంతా కూడా వాటిని బాక్సులన్నీ కడిగి కాస్త గాలికి ఎండకి క్రిమి కీటకాలు చేరకుండా ఎండబెట్టుకొని మా పాతవన్నీ కూడా చిన్న ప్యాకెట్లలో సర్దేసుకొని కొత్త వస్తువులు పండగ ముందు నింపి పెట్టుకుంటాము. ఇది సనాతనంగా వస్తున్న ఆనవాయితీ. ఇక చాలా భోజనాలు ఎక్కడ అయినప్పుడు లేకుంటే మామూలు రోజుల్లో కూడా అలాంటి వస్తువులను
మిగిలిపోయిన కొద్ది కొద్ది వస్తువులను వాడుకోవడము. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, ఆనందము, కొంచెం ఆహ్లాదము, దేవుడి మందిరము, వంటశాల ఇవి రెండు శుభ్రపరచుకుంటే ఇల్లాలు చాలా సమర్థవంతురాలని అర్థము. వీటి వల్ల కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడగలిగినటువంటిదే ఉంటుంది. జై శ్రీరామ్.